నేను అప్పుడే చెప్పాను నీ చెట్టుని కొట్టేద్దామని. నమస్కారం. చూడు ఎంత అసహ్యంగా ఉంది. డ్వాక్రా మహిళలు వచ్చారా? నమస్కారం. ఏమైంది? ప్రెసిడెంట్ సార్, దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఓ, ఫినిషింగ్ చాలా బాగుంది ఈ చెట్టుది. ఏం లేదు, ఇదంతా ప్రకృతి సృష్టి మహిమనే చెప్పాలి. అసభ్యంగా కనపడేదాన్ని కట్ చేయాలి సార్. ఏమైనా కెమికల్ ని మిక్స్ చేసి పోస్తే మామూలు అవుతుంది. అనియా ఆ చెట్టుని నరికేయడానికి ప్లాన్ వేస్తున్నారు అనియా. తప్పుకోరా సార్. మేము ఏమంటున్నామంటే అసలు ఈ చెట్టుని తీసేయాలి, మీరేదో ఒకటి చెయ్యాలి సార్. సరేనయ్యా, ఇప్పుడు మీరేమంటారు? వెనుక పోర్షన్ అంతా తీసేయాలి అంటారు, అంతేనా? అంతవరకు కట్ చేస్తే మళ్ళీ పెరగదా? మరి ఇంకేం చేయాలి? అయితే మొత్తం చెట్టునే లేపేద్దాం అంటారు, అంతేగా? అదే సోమనే చెప్పాడుగా, మొత్తం చెట్టుని కొట్టేద్దాం. అవును సార్, ఎవరేం చెప్పినా సరే తలాడించుకుంటా సొంతంగా నిర్ణయం తీసుకోండి సార్. అరే ప్రకృతి ఆరాధికుడు సోమ, పెళ్లి చేసుకుని ఉంటే అమ్మాయిల ఫీలింగ్స్ ఏంటో తెలిసేవి. ఈ చెట్టు ఇలా ఉంటే దానికి చీర కట్టి కాపాడలేము. ఇలాంటివి వెంటనే తీసేయాలి. పిల్లలు ఆడవాళ్ళు వచ్చే ఆఫీస్ ఇదే. ఈ ఏ సర్టిఫికేట్ చెట్టు ఉంచకూడదు, వెంటనే తీసేయాలి. అయితే ఒక పని చేద్దాం, ఈ విషయాన్ని నా బాధ్యతగా తీసుకుంటాను. అలాగా? అయితే సరే, చూసుకుందాంగా. మనం ఇప్పటి వరకు ఎన్నో నిరాహార దీక్షలు చూసుంటాము, కానీ ఇక్కడ జరిగేది ఒక విచిత్రమైన దీక్ష. ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న చెట్టుని నరకేయమని ఒక వర్గము, నరకొద్దని ఇంకొక వర్గము, ఆ చెట్టుని నరకొద్దని ఒక వ్యక్తి ఆ చెట్టు మీదే కూర్చొని దీక్ష చేస్తున్నాడు. ఆయనే విలేజ్ మేస్త్రి పనికి వచ్చిన అబ్బాయే కదా? అవునే, చూడడానికి బాగున్నాడు. గవర్నమెంట్ పని చేస్తున్నాడు కదా, మరి మేస్త్రి పనికి ఎందుకు వచ్చాడు? డబ్బు సంపాదించాలంటే ఇలా కూడా చేయాలా? హలో, న్యూస్ చూసావంటే? అతనేంటి చెట్టు పైన కూర్చొని పోరాటం చేస్తున్నాడు? చూస్తూనే ఉన్నాను. పిచ్చి అనుకుంటా. అక్క, నీ కొడుకు ఇప్పుడు ఇంటికి వస్తాడా? వాడేం రాడులే, నువ్వు ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా రాడు, గుంపును చూశారు కదా, సంబరం చేసుకుంటూ ఉంటాడు. అలాగైతే నాకు ఇంకో ప్లేట్ బోండాలు తీసుకురావా? మొబైల్ ఫోన్ సిగ్నల్ దొరకనందువల్ల ల్యాండ్ లైన్ ఫోన్ పైనకి తీసుకెళ్లి ఆయన ఆఫీస్ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా సిన్సియర్ గా పనిచేసే ఇలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ని ముందు చూసుండము. సార్, ఈ చెట్టుని నరికేయాలంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నన్ను అడిగితే ఈ చెట్టుని ఎవల్యూషనల్ బయాలజిస్ట్ దగ్గర వదిలేయాలి. ఎందుకంటే దీని పరిణామం ఎలా మారుతుందో తెలీదు. ఈ రోజు చూడడానికి ఇలా ఉండొచ్చు, రేపు కళ్ళు ముక్కు రావచ్చు, భవిష్యత్తులో మనిషిగా మారే అవకాశం కూడా ఉందిగా. మనం కూడా ఇలాగే ఎవాల్వ్ అయి వచ్చాముగా. అలాగా? కరెక్టేగా? గురువుకు తగ్గ శిష్యుడు. తప్పు అనేది ఆయన అభిప్రాయం. హలో అగ్రికల్చర్ ఆఫీస్, హలో అగ్రికల్చర్ ఆఫీస్, హలో అగ్రికల్చర్ ఆఫీస్. సన్నీ, హలో అగ్రికల్చర్ ఆఫీస్. ఏంటి సార్? ఆయనే అగ్రికల్చర్ ఆఫీసర్, వెళ్ళండి. హలో అగ్రికల్చర్ ఆఫీస్. సన్నీ, తప్పుకోవయ్యా. ఏంటి సార్? దినకరన్ సార్ ఫైల్ ఫీల్డ్ వర్క్ ఏమైంది? ఇప్పుడు రెడీ చేసి తీసుకొస్తా సార్. రాజమ్మ, ఆ చెట్టు బాలేదు, వేరే చెట్టు ఇవ్వండి. ఏంటి మీరు? హలో అగ్రికల్చర్ ఆఫీస్. సార్, నేను పిఆర్ ఇంచో. అర్థమైంది, చెప్పండి. నేను ఎక్కడ ఉన్నాను సార్? చూశాను, విషయం ఏంటి? సార్, నేను బీటెక్ లో ఫెయిల్ అయ్యాను. 48 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేను మా నాన్న ముందు గెలిచి చూపించాలి. దానికి 3 నెలల్లో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యేలా మార్గం ఏమన్నా ఉందా? మట్టి కోసం ప్రాణమైన ఇస్తాను. అయితే మట్టికే ప్రాణాలు ఇచ్చే, బాగుంటుంది. హలో అగ్రికల్చర్ ఆఫీస్. హలో, ఇది సోమన్ సారా? అవునండి, చెప్పండి. సార్, మీ స్ట్రైక్ ని మెచ్చుకోవడానికి ఫోన్ చేశాను. సరే, మెచ్చుకోండి. మీ స్ట్రైక్ సూపర్, అసలు ఏం మాట్లాడాలో తెలీదు. మాటలు లేకపోతే ఎందుకంటే ఫోన్ చేశారు? సారీ. ఓకే సార్, కట్ చేస్తాను. సరే. అనయా, వేచేయమంటావా? వద్దొద్దు. సరే, బయలుదేరుతాను, రేపు కలుద్దాం. సరే. హలో అగ్రికల్చర్ ఆఫీస్, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, పొద్దున ఫోన్ చేశాను కదా, మీ ఫ్యాన్. ఓ, అంతలోనే నా ఫ్యాన్ అయిపోయారా? మీకేం కావాలండి? నాకేమొద్దు. మరి ఈ
ఈ చీకట్లో చెట్టుల మీద ఒంటరిగా ఉండడం రిస్క్ కదా? ఏంటి రిస్క్? ప్రపంచంలో కోతులన్నీ చెట్ల మీదే కదా ఉంటున్నాయి, వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదే. ఓ, అందుకే మీరు కూడా చెట్టు మీద ఉన్నారా? మీ ఉద్దేశం ఏంటి? అయ్యో, నాకేం ఉద్దేశం లేదు. మీరు లోకల్ మహిళా మండలికి చెందిన వాళ్లే కదా, నా పోరాటాన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యో, స్టాప్ చేయడానికి ఏం పిలవలేదు, సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నేను ఫోన్ చేయను, సారీ. అంశాలు చెప్తున్నది మీ భరత్. మాస్టర్ ఒకళ్ళు వచ్చారా? వెనకాల మనుషులు వస్తారు. రుణమాఫీ చేశారు. అలాగే వృద్ధులకు ప్రతి నెల పెన్షన్ కరెక్ట్గా వస్తాయని హామీ ఇచ్చారు. ఇప్పుడే అందిన ముఖ్యమైన వార్త, స్టీఫెన్ ని హత్య చేసిన నిందితుడు జోజీ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకుని వెళ్ళాడు. యంగ్ బిజినెస్ మైన్ స్టీఫెన్ ని కేఎన్ బీచ్ రిసార్ట్ లోనే హత్య చేశాడు జోజీ. డివైఎస్పీ బీనాజాన్ ఇంకా ఆమె బృందమే జోజీని ఖైదు చేసి కస్టడీకి తీసుకున్నారు. తెల్లారుజామున మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటప్పుడు తప్పించుకుని పారిపోయాడు జోజీ. దీనికి సంబంధించిన ఇద్దరు పోలీసులు కూడా సస్పెండ్ చేశారు. రాష్ట్రం మొత్తం పోలీసులు తనిఖీ చేస్తూ నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్, డివైఎస్పీ వచ్చారా? మేడం ఎస్పీ సార్ రూమ్లోనే ఉన్నారు. నిజాజ్ సార్ కూడా వచ్చారు. ఓకే. లోపలికి వెళ్ళండి అయ్యా. చూడండి, వితిన్ 24 hours వాడిని పట్టుకుని నా ముందు నిలబెట్టండి. సార్, అర్థమైందా? సార్, వాడు సడన్ గా అటాక్ చేశాడు సార్. నిన్నెవరయ్యా పోలీస్ ఉద్యోగానికి సెలెక్ట్ చేశారు? యూనిఫామ్ నిప్పేసి వేరే పనికెళ్ళు. సార్, ఇలాగే చెట్టులో నిలబడకుండా వాడు ఎక్కడున్నాడో కనిపెట్టి తీసుకురండి. ఇదిగోమ్మా, స్వీట్ తీసుకో. ఒకటి తీసుకోమ్మా. థ్యాంక్ యూ. తీసుకోమ్మా, తీసుకోమ్మా. ఒరే ఇలా రారా. ఏంటి విశేషం? నేను కొత్త కారు కొన్నాను. ఇకపైన వర్షం గిరిషం అని సాగులు చెప్పకుండా త్వరగా రావాలి. అరే అదేంటి సార్, ఆ డబ్బా స్కూటర్ పక్కన పడేసి కొత్తగా ఓ కారు కొనుక్కోమని ఎన్నోసార్లు చెప్పేశాను. మీకు స్తోమత ఉంది సార్, మీరు యజమాని. అవేం వద్దయ్యా, ఈ షాపుని ఎంత కష్టపడి నడుపుతున్నానో నాకే బాగా తెలుసు. మా నాన్న వాయిదాల మీద బట్టలు అమ్ముకునేవాడు. ఇప్పుడు నేను సొంతంగా షాప్ పెట్టుకున్నాను. తెలుసు సార్. ఆ తర్వాత పెద్ద షాప్ అయ్యింది. నాకు బళ్ళు గిళ్ళు ఏం వద్దయ్యా. అది కాదు సార్, ముందు వెళ్ళి తిరుపూర్ నుంచి వచ్చిన ఆ లోడ్ దింపవయ్యా. లోడలోడమని వాక్కుండా వెళ్ళి పని చూసుకోవయ్యా. వెళ్ళు. ఈ షాప్ ఓనర్ ఎవరు? రండి సార్. పోలీసు. ఏంటి సార్? జోజీ ఎక్కడా? తెలీదు సార్. మర్యాదగా చెప్పు, లేదంటే నిన్ను నీ కూతుర్ని స్టేషన్కి తీసుకెళ్తాను. నిజంగా తెలీదు సార్. నిజంగా తెలీదా? తెలియనట్టు నటిస్తున్నావా? అడగాల్సిన పద్ధతిలో అడుగుదామా సార్? వాడి గురించి ఏమైనా తెలిస్తే వెంటనే స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయి. సరే సార్. సరే సరే, నేనేదో మేనేజ్ చేస్తానులే. మళ్ళీ ఫోన్ చేస్తా. నువ్వంతా ఎందుకయ్యా యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నావు? మీడియాకి ఇది సరిపోద్దయ్యా గవర్నమెంట్ మీద బురద చల్లడానికి. అధికార పార్టీ సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. సార్, వాడిని ఫాలో చేస్తూనే ఉన్నాం, త్వరలోనే పట్టుకుంటా. యో, నువ్వు నీ మనుషులు కలిసి నా పార్టీ నాశనం చేస్తున్నారే. ఇలాగే సారీ సారీ అని చెప్పడంలోనే నీ పని అయిపోతుందయ్యా. వీటికంతా సమాధానం చెప్పాల్సింది నేను. వితిన్ 24 hours నువ్వు హంతకుడిని పట్టుకోకపోతే నీ నెత్తి మీద టోపీ ఉండదు. అర్థమైందా?